అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన స్టైల్లో చేపల పులుసు ఎలా చేద్దామో చూద్దాం. యాక్చువల్లీ ఇవాళ మా గోదావరి జిల్లాలో స్పెషల్ పులుసు చేసి పెడదామని అనుకున్నానండి. కాకపోతే పులస చేప దొరకలేదు మాకు. అందుకని మామూలు చేపలతో చేప స్టైల్లో ఏ విధంగా మనం పులుసు చేసుకుందాం అనేది చూద్దామండి. అందుకోసం ముందుగా ఫిష్ పీసెస్ తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని పక్కన ఉంచుకుందాం. అలాగే మన కర్రీకి కావాల్సిన ఆనియన్ పేస్టు, పచ్చిమిరపకాయలు, కొన్ని బెండకాయలు, ఒక వంకాయ, అలాగే మా చెట్టుకు కాసిన మామిడికాయ ముక్కలు, తీసి పెట్టుకున్న చింతపండు పులుసు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే నూరు పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, ధనియాలు, జీలకర్ర విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఏ విధంగా తయారు చేద్దామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాం. కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ఆయిల్లో వేయించి పెట్టుకున్న మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసుకుందాము. ఈ ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేయాలండి. ఆల్రెడీ ఫిష్ మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు మరికొంత ఉప్పు కర్రీకి సరిపడా. ఈ చేపల పులుసు అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారండి. ఈరోజు మా స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకుంటామో అనేది మీకు చూపిస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం చేప కూడా పులుసు పెట్టుకోవచ్చండి. లేనంత తొందరలో అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను. కాసేపు లిడ్ పెట్టుకుని ఈ ఉల్లిపాయలు మనం మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం అండి, మగ్గినాయి లేదో. అదిగో ఉల్లిపాయలు మగ్గినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. అలాగే కొంచెం కారం వేసుకుందాము. ఆల్రెడీ ఫిష్ పీసెస్లో వేసాను కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోద్దండి, ఎందుకంటే ఎక్కువ కారం నేను ముక్కలకు పట్టించేసాను. వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. సిమ్లో పెట్టుకుని కాసేపు మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. వేగినాయి. ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, వెల్లుల్లిపాయ వేసుకుందాము. వేసుకుని ఒకసారి వేయించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. బాగా వేగింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసుకుందాం ఇందులో. చూసారండి ఒక్కొక్కటి ఎంత పెద్దది ఉన్నదో.
ఈ ఆయిల్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. అదిగోండి కొంచెం మగ్గినాయి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. మనం చిక్కగా తీసుకుని వేసుకున్నాం కదండి చింతపండు పులుసు, అందుకని కొద్దిగా వాటర్ పోసుకుందాము ముక్కలు ముడిగేంత వరకును. ఇప్పుడు లిడ్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద దీనిని సగం వరకు ఉడికే వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. అదిగోండి మన పులుసు మరగడం స్టార్ట్ అయింది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మనం దీన్ని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, అలాగే మామిడికాయ ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. అదిగో కూర సగం పైన ఉడికిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే బెండకాయ ముక్కలు కాదులేండి, బెండకాయ మొదలు చివర కట్ చేసి వేసాను. అలాగే వంకాయ ముక్కలు. చేప ముక్కల కంటే కూరగాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి అనుకోకండి. నాకు చేపల కూరలు ఇవన్నీ ఇష్టం, నేనే తింటాను, మా ఇంట్లో ఎవరు తినరు, అందుకని ఎక్కువగా వేసాను. కానీ ఈ కూరకి ఈ రకంగా వేస్తేనే రుచి బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి దీన్ని మనం కదుపుకుందాము. గరిటె పెట్టి తిప్పకూడదండి, ముక్క విడిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని చేపల కూర ఎప్పుడు కూడా ఇలానే తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. అప్పుడు మన చేపల కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. వావ్, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. టిప్ పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు అలాగే వదిలేసిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుని రైస్లో వేసుకుని తిని చూద్దామండి టేస్ట్ ఎలా ఉంటుందనేది. ఈ టైంలో ఒకసారి మీరు పులుపు, ఉప్పు కూడా చెక్ చేసుకోండి. నేను చెక్ చేసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. ఇదిగోండి మన గోదావరి జిల్లాల స్పెషల్ పులుసు చేప వండే విధానంలో బొచ్చు చేప పులుసు అండి. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీకు కావాల్సిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ అనే ఐకాన్ నుండి క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.